మమతా రాయ్ గారు. సో మీరు ఫస్ట్ జాబ్ చేసేవాళ్ళు అన్నారు కదా, జాబ్ చేస్తూ మళ్ళీ ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి? అసలు బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మీ లైఫ్ ఎలా ఉంది? బిజినెస్ స్టార్ట్ చేయకముందు రెగ్యులర్ లైఫ్ అది ఎలా ఉంది? మాతో షేర్ చేయండి. థ్యాంక్ యూ. ముందుగా అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు వచ్చేసి మమతా రాయ్. నేను ఫస్ట్ అమ్మ నాన్నలకి థ్యాంక్ యూ చెప్తానండి. ఎందుకంటే ఈ సిచ్యువేషన్ వచ్చినా అంటే పేరెంట్స్కి నేను ఎప్పటికీ కూడా రుణపడి ఉంటానండి. 2011లో నాకు గవర్నమెంట్ టీచర్ జాబ్ రావడం జరిగింది. సో 9 years అక్కడ జాబ్ చేసి నేను ఈ ఫీల్డ్కి ఇప్పుడు ప్రజెంట్ నేను బ్యూటీ ఫీల్డ్కి రావడం జరిగిందండి. సో ఎందుకు వచ్చానంటే నాకు ఇది చాలా ఇష్టం అండి. చిన్నప్పటి నుంచి నాకు బ్యూటీ ఫీల్డ్కి రావడం. కానీ పేరెంట్స్కి ఏవి ఉంటుందంటే లేడీస్ ఒక దగ్గర జాబ్ చేస్తూ మంచిగా హ్యాపీగా హాలిడేస్ని మంచిగా ఎంజాయ్ చేయాలని మా నాన్నగారికి ఉండేది. సో మా నాన్నగారి డ్రీమ్ని నేను కొంచెం ఫుల్ఫిల్ చేశాను. తర్వాత నేను ఆ జాబ్ రిజైన్ చేసి నేను బ్యూటీ ఫీల్డ్కి రావడం జరిగిందండి. సో ప్రజెంట్ ఆ ఫీల్డ్లో నుంచి బయటికి వచ్చిన తర్వాత చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశానండి. చాలామంది ఏమనుకుంటారంటే గవర్నమెంట్ జాబ్ రాకపోవడం చాలా అందరికీ ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అంటే నాకు గవర్నమెంట్ జాబ్ రావాలని. కానీ నేను అది రిజైన్ చేసిన తర్వాత నా లైఫ్ అనేది చాలా చేంజ్ అయిందండి. ప్రజెంట్ ఇప్పుడు నేను 3 salonsని రన్ చేస్తున్నాను. ఫస్ట్ ఒక దగ్గర జాబ్ చేశాను. అక్కడ జాబ్ చేస్తున్నప్పుడు ఏంటి అంటే చాలామంది ఏమనేదంటే నీకు అసలు ఏం వర్క్ రాదు, అసలు నీకు ఇది ఎవరిచ్చారు ఏంటి అని చాలామంది నన్ను అనడం జరిగింది. సో అక్కడైతే ఎవరైతే ఏమన్నారో వాళ్ళందరి దాటుకుంటూ నేను ఇక్కడికి రావడం జరిగిందండి. ఎందుకనంటే ఇంకా వాళ్ళు అక్కడే ఉన్నారు. ప్రజెంట్ నేను కూడా జాబ్ చేయడం జరిగింది, అంటే ప్రొఫెషనల్గా నేర్చుకోవడం జరిగింది. దాని తర్వాత జావిద్ హబీబ్లో జాబ్ చేసి జావిద్ హబీబ్నే నేను ఫ్రాంచైజీ తీసుకొని పెట్టడం జరిగిందండి. దాని తర్వాత ఇంకా నా ఓన్ బ్రాండ్ని క్రియేట్ చేసుకోవడానికి ఎంఆర్ స్పార్క్ అని చెప్పేసి 2 months బ్యాక్ కూడా ఇంకొకటి రన్ చేస్తున్నానండి. ఇంకా అకాడమీ కూడా రన్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ.